డాక్టర్ గారు, మరి మీ ప్రకారం ప్రస్తుతం ఉన్న సమాజానికి ప్రేక్షకులందరూ కూడా మేమందరం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కొన్ని గుర్తు చేస్తారా? ప్రపంచంలో ఆదర్శవంతమైన మహానుభావులు కొద్ది మందే ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవారు. అవును. అలాంటి వారిలో ఎన్నో కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్న మహానుభావులు జీసస్ క్రీస్తు. చాలా మంది ఆచరణ చేయకుండా ఎక్కువ చెప్పేస్తారు. చెప్పేది తక్కువ, ఆచరణ చేసింది ఎక్కువ. జీసస్ క్రైస్ట్ ముఖ్యంగా వారి నుంచి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో ఘర్షణ లేకుండా, మతాలు కులాలనే భేదభావం లేకుండా ఒకే కుటుంబంలాగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగాలి అంటే ఆయన చూపించిన మార్గం అతి గొప్ప మార్గం. వారిచ్చిన సందేశాలలో అతి ముఖ్యమైన 2 విషయాలు తీసుకుంటే, 1 ప్రేమ, 2 క్షమ. ఈ 2 విషయాల్ని మనం కాస్త ఈరోజు మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు తెలిసిన కొన్ని విషయాలు వీటి గురించి తెలియజేస్తాను. ముందుగా ప్రేమ గురించి. కాకి పిల్ల మీద ప్రేమ ఉంటుంది, అదేమి గొప్ప ఏమీ కాదు. మనకి మన పిల్లలు, మన బంధువులు, మన చుట్టుపక్కల స్నేహితులు వీళ్ళందరి మీద ప్రేమ ఉండొచ్చు. అంటే మనం ఒక్కళ్ళు ఉంటే సమాజం కాదు కదా. సమాజం, దేశం అందరిలోనూ బాగుండాలనే భావన మనలో ఉండాలి. ఇంచేత జీసస్ నేర్పింది ఏమిటంటే, మనతో పాటు సమాజం అందరూ కూడా ఒక కుటుంబంలాగా వాళ్ళని ప్రేమించే భావన మనలో పెంపొందించుకోమని ఆయన అందించిన సందేశం. మనమైతే మన వాళ్ళని ప్రేమిస్తాం, మన వాళ్ళని క్షమించగలుగుతాం. కానీ హాని కలిగించే వారిని, ద్వేషించే వారిని, మనకి ప్రాణాపాయ సంఘటనలు కలిగించే వారిని, మనకి కీడు కలిగించే వారిని ప్రేమించటం అనేది సహజంగా ఎవరు చెప్పరు. అది కూడా సమాజానికి ఎక్కువ నచ్చదు. కానీ ఆ జీసస్ ప్రభువు మాత్రం ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం, ఎలాంటి వారినైనా మార్పు తీసుకొచ్చి వాళ్ళని మంచి వైపు నడిపించాలి అంటే ఆ ప్రేమనే ఆయుధాన్ని ప్రయోగించటం తప్ప మరొక మార్గం లేదని ఆయన ప్రధానంగా తెలియచేశారు. అందుకని ఘర్షణ ద్వారా, ప్రతీకార చర్య ద్వారా అతనిలో ఉండే మానవత్వాన్ని ఇంకా అణిగిపోయేటట్టు చేయగలిగితే తప్ప మానవత్వాన్ని పైకి తీసుకురావటానికి పనికిరావు. ఆ ప్రేమతత్వం అనేది అవతల వ్యక్తి మీద, అట్లాంటి హాని కలిగించే వ్యక్తి మీద మనం చూపించగలిగినప్పుడు అతనిలో రియలైజేషన్ కలిగి, ఇంత కీడు చేసిన నాకు కూడా ఇంత ప్రేమ చూపించి మేలు చేస్తున్నారనే భావనలో అతను పరివర్తన చెంది ఆ చెడ్డ పనుల నుంచి మాని మంచి వైపు వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. అందుచేత ఆయన్ని శిక్షించే సమయంలో కూడా అవతల వ్యక్తి అంత బాధిస్తూ తన ప్రాణహాని కలిగిస్తున్నప్పటికి కూడా అతను అజ్ఞానములో చేస్తున్నాడు, తెలుసో తెలియక అట్లాంటి ప్రవర్తనలో ఉన్నాడు,